భారత్ ఆర్మీ చేతిలో చావు దెబ్బ తింటున్న పాక్ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తూ పాకిస్తాన్ తమ ప్రజలను మభ్యపెడుతోంది. ఎప్పుడో జరిగిన సంఘటనలను, వైరల్ అయిన వీడియోలను షేర్ చేస్తూ ఇప్పుడు ఫైటర్ జెట్లను కూల్చినట్లుగా ఆనందపడుతోంది. ఇందులో భాగంగా బడిండా ఎయిర్ ఫీల్డ్ ను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసినట్లు పాత వీడియోలను ప్రచారం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటూ 7 నెలల క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ అయిన పాత వీడియోను పోస్ట్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేస్తోంది. 2016లో క్రాష్ అయిన IAF విమానం ఫోటోలను ఇప్పుడు క్రాష్ అయినట్లు దుష్ప్రచారం చేస్తోంది. దొంగలు ఒకటి అన్నట్లు పాక్కు తోడుగా చైనా చేరింది. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MiG-17 కూలిన వీడియోను షేర్ చేసి ఇండియన్ జెట్ కూలినట్లు చైనా డైలీలో అప్లోడ్ చేసింది. నార్కోటా ఎయిర్ బేస్ ను కూల్చినట్లు పాక్ ఫేక్ వీడియోను ప్రచారంలో పెట్టింది. ఇక అజీద్ దోవల్ కు ఫేస్బుక్ ఖాతానే లేదు, కానీ పాకిస్తాన్ సైబర్ అటాక్ కు సిద్ధమవుతున్నట్లు దోవల్ ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ ప్రచారం చేస్తోంది. ఇలా ప్రజల్ని మభ్యపెడుతూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బతింటున్న పాక్ తన వక్ర బుద్ధిని మాత్రం ఏమాత్రం మార్చుకోవట్లేదు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తూ పాకిస్తాన్ ప్రజలను సర్కార్ అక్కడ మభ్యపెడుతోంది. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలను, అప్పుడు వైరల్ అయినటువంటి వీడియోలను ఇప్పుడు షేర్ చేస్తూ అవి ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్కి సంబంధించినట్టుగా కూడా చిత్రీకరించి పాకిస్తాన్ ప్రజలను మభ్యపెడుతోంది. ఇప్పుడు ఫైటర్ జెట్లను కూల్చినట్లుగా ఆనందపడుతోంది. సో అవన్నీ కూడా మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. పాక్ ఏదైతే వాళ్ళ ప్రజలను మభ్యపెడుతూ రిలీజ్ చేసినటువంటి న్యూస్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పి ఫ్యాక్ట్ కంట్రోల్ దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మెయిన్గా బటిండా ఎయిర్ ఫీల్డ్ ను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. అలానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసినట్లు పాత వీడియోలను ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అలానే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటూ 7 నెలల క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ అయిన పాత వీడియోను పోస్ట్ చేసి అది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసినట్లుగా కూడా ప్రచారం చేసుకుంటోంది పాకిస్తాన్. ఇంకా 2016లో క్రాష్ అయిన IAF విమానం ఫోటోలను ఇప్పుడు క్రాష్ అయినట్లు దుష్ప్రచారం చేస్తోంది. అయితే పాక్ ప్రచారానికి చైనా కూడా యాడ్ అయింది. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MiG-17 కూలిన వీడియోను షేర్ చేసి ఇండియన్ జెట్ కూలినట్లుగా చైనా కూడా అప్లోడ్ చేస్తోంది. ఇక నార్కోటా ఎయిర్ బేస్ ను కూల్చినట్లు పాక్ ఫేక్ వీడియోను కూడా ప్రచారంలో పెట్టింది. అజీద్ దోవల్కు అసలు ఫేస్బుక్ అకౌంటే లేదు, అలాంటిది ఆయన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఒక పిలుపునిచ్చారనేటువంటి ఫేక్ న్యూస్ ను కూడా పాకిస్తాన్ ఇప్పుడు ప్రచారం చేసుకుంటూ పాక్ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూస్తూ ఉన్నాము పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలను కూడా మభ్యపెడుతూ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ఎలాంటి వీడియోలను పాక్ ఇలాగా మభ్యపెడుతూ బయటకు రిలీజ్ చేస్తుంది అనుకోవాలి? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, యుద్ధంలో అబద్ధాలు రాజ్యమేల్తాయని ఒక కవి చెప్పినట్టుగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. యుద్ధంలో అబద్ధాలు అనేది ఎక్కువగా ప్రచారం అవుతున్నటువంటి సందర్భం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ తమ ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ ఇంట వస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పైన, అక్కడ ఆర్మీ పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వెలువెత్తకుండా వాళ్ళ పైన భారత్ పైన మేము విజయం సాధించబోతున్నాం, భారత్ యొక్క మూలాలను దెబ్బతీస్తున్నాం, అక్కడ ఆర్మీని డిస్ట్రాయ్ చేస్తున్నాం అనే ఒక ఫేక్ ప్రచారాన్ని అక్కడ ప్రజల ముందు పెడుతూ వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటు, ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు బెలూచిస్తాన్లో తీవ్రంగా పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి సిటీలను ఆక్రమించుకుంటూ వాళ్ళు బెలూచిస్తాన్ జెండాలను ఎగరేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు, కొన్ని పోలీస్ స్టేషన్లు పేల్చేస్తున్నారు. అదే విధమైనటువంటి ఏదైతే బెలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడులు ఆర్మీపై ఏ విధంగా జరుగుతున్నాయో ఇతర ప్రాంతాలకు అవి పాకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఇండియాలో ఏదైతే ఫేక్ ప్రచారం, ఇండియాలో మేము ఇది చేసాం అది చేసాం, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను పేల్చేసాం, ఢిల్లీ
ఇండియా రాజధాని ఢిల్లీని మేము పేల్చేసామంటూ కొన్ని వీడియోలను అయితే అక్కడ ప్రజల ముందు పెట్టి వాళ్ళ మన్ననలు పొందే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అవన్నీ ఫేక్ అనే వీడియోలు ఏదైతే పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నాయో అవన్నీ ఫేక్ అనే విషయం మనకు ఫ్యాక్ట్ చేసి ద్వారా మనకు స్పష్టమవుతుంది. అందులో కొన్ని అంటే చాలా అంశాలను పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక వీడియోలను అనేక ఫోటోలను మాఫింగ్ చేసి అవి ప్రస్తుతం ఎప్పుడో జరిగినటువంటి ఏదో సంఘటనలో జరిగినటువంటి వీడియోలను ఫోటోలను తీసుకొని అవి ఇప్పుడే చేసాం మేమే చేసాం ఈ ఫైటర్ జెట్లను అదేవిధంగా హెలికాప్టర్లను డ్రోన్లను మేమే ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశామని ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నాయి. అనేకమైనటువంటి దాంట్లో కొన్నిటిని మనం ఫ్యాక్ట్ చెక్ ద్వారా బయటపెట్టే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే వీడియో ఉందో ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ను మేము ధ్వంసం చేశామంటూ అక్కడ ట్విట్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకోవడం ఒక బిగ్ మిసైల్ అటాక్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ మోర్ దెన్ 17 బ్లాస్ట్ జరిగాయి అంటూ కూడా వాళ్ళ ఒక ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది పూర్తిగా ఫేక్. ఎందుకంటే ఇదే వీడియో మనం చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సందర్భంగా అక్కడ ఈ యూట్యూబ్లో ఈ వీడియో అనేది అప్లోడ్ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. 2024 అక్టోబర్ 2వ తేదీన ఈ వీడియో అనేది అప్లోడ్ అవ్వడం జరిగింది. ఇదే వీడియోని తీసుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్ను మేము ధ్వంసం చేసామంటూ కూడా ఒక ఫేక్ వీడియోని అయితే వాళ్ళు ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి వీడియోలు ఇది చూసుకోవచ్చు. మనం ఏదైతే 4 లోకల్ గవర్నమెంట్ సోర్సెస్ ఇన్ ఇండియా కాశ్మీర్ ఓల్డ్ సంబంధించినటువంటి ఏదైతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ను మేము ధ్వంసం చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. IAF విమానాన్ని మేము హిమాలయాల్లో క్రాష్ చేయడం జరిగింది మేము చేసినటువంటి బ్లాస్ట్లు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విమానం చూసుకున్నట్లయితే మిగ్ విమానం MiG-27 విమానం ఇది జబల్పూర్లో క్రాష్ అయింది. ఇది క్రాష్ అయిన టైం చూసుకున్నట్లయితే 2016 జూన్ 13న ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయినటువంటి వీడియో. ఈ వీడియోని చూసుకొని మనం చూడవచ్చు. ఇక్కడ U657 అదేవిధంగా ఈ U657కి సంబంధించినటువంటి వీడియో మనం ఈ విజువల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇది NDTVలో అప్లోడ్ అయినటువంటి వీడియో. ఇదే వీడియోను తీసుకొని ఇప్పుడు మేము ఈ ఫైటర్ జెట్ను కూల్చేసాము హిమాలయాల్లో క్రాష్ అయిందంటూ కూడా అక్కడ ప్రజలను నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. అయితే పాకిస్తాన్కు దొంగలు ఒకటైనట్టుగా పాకిస్తాన్కు చైనా కూడా తోడైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చైనా కూడా ఈరోజు చైనా డైలీలో ఒక ఫోటోను అప్లోడ్ చేసింది. ఆ ఫోటో ఏం చెప్తుందంటే ఆ ఫోటోలో ఇండియన్ జెట్ క్రాష్ అయింది వెన్స్డే రోజు. ఇది ఎక్కడ క్రాష్ అయింది అంటే ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్. ఏదైతే వాళ్ళు ఒప్పుకోవడం కనీసం కాశ్మీర్ ఇండియాదని ఒప్పుకోవడానికి కూడా చైనా ఏమాత్రంగా సిద్ధం లేనట్టు ఆ రాతలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగం. కానీ ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్ అని రాయడాన్ని బట్టే అది దాని ఒక చైనా యొక్క వక్రబుద్ధి అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది 2019, 2020 సందర్భంగా ఇది వివిధ సందర్భాలలో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ అయినటువంటి విజువల్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జెడ్పీకి సంబంధించినటువంటి ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది 2019లోనే కూలిపోయింది. అప్పుడు వివిధ వార్తాపత్రికలు ఇటు ఆజ్ తక్, ది ప్రింట్ ఇట్లా అనేకమైనటువంటి పత్రికల్లో ఇది రిపోర్ట్ అయినటువంటి న్యూస్కు సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూడవచ్చు. ఇది 2020లో కూడా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో ట్రోల్ అయింది. ఈ ఫోటోని తీసుకొని ప్రస్తుతం ఈ ఏదైతే హిందుస్థాన్ పత్రిక ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది అంటూ కూడా చైనా డైలీ పత్రిక అక్కడ ఉన్నటువంటి చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా మనం మూడో అంశానికి తీసుకున్నట్లయితే ఈరోజు నాగర్కోట ఎయిర్ బేస్ను మేము క్రాష్ చేశాము, దాన్ని పేల్చేసామంటూ కూడా ఒక వీడియోను ప్రచారంలో పెట్టారు. ఈ వీడియో కూడా దాదాపు 1 సంవత్సరం క్రితందే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయింది. 2024 డిసెంబర్ 17వ తేదీన ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయినటువంటి వీడియో. ఆ వీడియోని తీసుకొని ప్రస్తుతం మేము ఈ ఎయిర్ బేస్ను క్రాష్ చేసామంటూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ ప్రచారాన్ని అంతా కూడా తమను తాము మేము అనేకంగా మేము భారత మీద మేము యుద్ధాలు చేస్తున్నాం, అక్కడ అనేకమైనటువంటి మిసైల్స్ని ఉపయోగిస్తున్నాం, డ్రోన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను క్రాష్ చేస్తున్నాం, ఇక్కడ అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా S-400కి సంబంధించినటువంటి మన సుదర్శన చక్రం లాగా ఉంటూ పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి అనేకమైనటువంటి మిసైల్స్ను డ్రోన్స్ను ఎయిర్లోనే వాటిని డిస్ట్రాయ్ చేస్తూ మన పబ్లిక్ కానీ మన ఎయిర్ బేస్ కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా
పాకిస్తాన్ ఉపయోగించినటువంటి మిసైల్స్ను, ఎయిర్ క్రాఫ్ట్స్ను, అదేవిధంగా డ్రోన్స్ అన్నింటిని కూల్చివేస్తున్నటువంటి సుదర్శన చక్రం S-400 సైతం మేము కూల్చివేశామంటూ, దాన్ని డిస్ట్రాయ్ చేశామంటూ ఒక ఫేక్ వార్తను అక్కడ ఉన్నటువంటి ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇది కూడా పూర్తిగా ఫేక్. ఎందుకంటే వాళ్ళు ప్రయోగించినటువంటి అనేకమైనటువంటి డ్రోన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అదేవిధంగా మిసైల్స్ కానీ ఇప్పటికీ కూడా తమ లక్ష్యాలను చేరడంలో విఫలమవుతున్నాయి. దానికి కారణం మన S-400 అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయానికి వస్తే మనం చూడవచ్చు, ఒక ఫేక్ న్యూస్ను ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ఫేక్ న్యూస్ను చూసుకున్నట్లయితే ఏదైతే బటిండా ఎయిర్పోర్ట్ను మేము ధ్వంసం చేశామంటూ కూడా ఒక ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తారు. అది కూడా పూర్తిగా అబద్ధం అంటూ కూడా కొద్దిసేపు క్రితమే ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో స్పష్టం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక డొనాల్డ్ ట్రంప్ను కూడా ఇక్కడ వదలని పరిస్థితి. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంత ఫేక్ ఏది నిజమేది తేల్చుకోవడంలో విఫలమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనేది అధికారంలో ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాడు. అధికారంలో ఉండి అమెరికా అధికారిక పోస్ట్లో ఉన్న వాళ్లకు సాధారణంగా ట్విట్టర్ ఈ సిల్వర్ కలర్ స్టిక్కర్ అనేది ఇస్తుంది, లేదా పేడ్గా ఎవరైనా తమ ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్గా చూపించుకోవాలనుకుంటే ఈ బ్లూ కలర్ స్టిక్కర్ అనేది ఇస్తుంది. రెండు మనం గమనించవచ్చు. ఇక్కడ ట్రంప్ సంబంధించినటువంటి సిల్వర్ కలర్ స్టిక్కర్ ఇక్కడ ఉన్నది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ JR అంటూ ఇక్కడ బ్లూ కలర్ స్టిక్కర్ ఉంది. కానీ ఇక్కడ ఈ అఫీషియల్ ట్విట్టర్ నుండి కాకుండా ఏదైతే అన్అఫీషియల్ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ బ్లూ కలర్ స్టిక్కర్ ఉన్నటువంటి దాని నుండి తీసుకున్నటువంటి వీడియోలు కానీ పోస్టులను కానీ కూడా అవి నిజమైన పోస్టులు అంటూ కూడా ప్రచారంలో పెడుతున్నటువంటి సందర్భంలో కనబడుతుంది. అనేకమైనటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా ఇదే నిజమైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అని భ్రమపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఫేక్ వీడియోలను, ఫేక్ పోస్టులను పంపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనకు చూసుకోవచ్చు. అజిత్ దోవల్ భద్రతా సలహాదారుగా ఉన్నారు, జాతీయ భద్రతా సలహాదారుగా. అనేక అంశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సలహాలు ఇస్తుంటారు. భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయన ఎప్పటికప్పుడు భారత ప్రజలను కానీ, అదేవిధంగా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రిని కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అసలు సోషల్ మీడియానే వాడాడు. సోషల్ మీడియానే వాడని వ్యక్తికి సోషల్ మీడియా ఉందంటూ ఒక అజిత్ దోవల్ పేరడీ అకౌంట్ అని, అదేవిధంగా అజిత్ దోవల్కి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్, ఇవి రెండింటిని కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా వెరీ బిగ్ న్యూస్, పాకిస్తాన్ ఒక సైబర్ అటాక్ ఇండియా మీద చేయబోతుంది. ఎవరు కొత్త మెసేజ్లు ఎవరు వచ్చినా దాన్ని క్లిక్ చేయొద్దు. కొత్త ఫోన్ నెంబర్ నుండి ఎవరికి ఫోన్ వచ్చినా కూడా క్లిక్ చేయొద్దు. వాటిని క్లిక్ చేసి ఉంటే మీరు సైబర్ అటాక్ గురవుతారంటూ ఒక ప్యానిక్ సిచ్యువేషన్. ఎందుకంటే కొత్త నెంబర్లు వచ్చి ఉంటే మనం సాధారణంగా భయపడుతూ ఉంటాం. ఎక్కువగా సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతున్నాయి, ఎప్పుడు డబ్బులు కట్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో అజిత్ దోవల్ ఒక వార్నింగ్ ఇవ్వడం, అజిత్ దోవల్ ఇక్కడ ప్రజలను అవేర్నెస్ కల్పించే విధంగా ప్రచారం చేస్తుండనే తరహాలో ఒక ఫేక్ న్యూస్ను సృష్టించి అయితే పబ్లిక్ ముందు పెట్టి ఒక కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది కూడా ఫ్యాక్ట్ చెక్లో ఇది అంత ఫేక్ అంటూ కూడా తెలిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల విషయంలో పాకిస్తాన్ మీడియా, అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా తమ ప్రజలను మన్ననలు పొందేందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ వీటితో పాటు అనేక విషయాలు ఇప్పటికే మనం చూసుకోవచ్చు. చాలా విషయాలల్లో ఒక PIB ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ అనేది చేస్తూనే ఉంది. ఆ PIB ఫ్యాక్ట్ చెక్లో మనం కొన్ని విషయాలు మాత్రమే మనం తీసుకున్నాము. అనేక విషయాలు ఇంకా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఒక చూసుకోవచ్చు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చివేశాము. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా చనిపోయిందంటూ కూడా ప్రచారంలో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఇదంతా ఫేక్ వీడియో అంటూ కూడా PIB ఫ్యాక్ట్ చెక్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఓల్డ్ వీడియోస్ అన్నిటి కూడా తీసుకొని ఇట్లా ఇదే నిజం అంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇట్లా అనేకమైనటువంటి వీడియోలను, ఫేక్ వీడియోలను ప్రచారంలో పెడుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇట్లా అందులో మనం కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లా ఈ ఫేక్ వీడియోలన్నిటిని కూడా నిజమైన వీడియోలుగా నమ్మించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మన్ననలు పొందడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అయితేనేమి, ఆర్మీ అయితేనేమి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకవైపు భారత్ చేతిలో చావు దెబ్బతింటూ మరొక వైపు ఇంటర్నల్గా కూడా బెలూచిస్తాన్ నుండి ఆర్మీ పైన దాడులు జరుగుతున్నప్పటికీ ఇంకా కూడా పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి రావట్లేదు. బుద్ధి రాకపోగా ఇక్కడ చేయని పనులను చేసినట్టుగా, ఇక్కడ చేయని దాడులను చేసినట్టుగా, ఇక్కడ చేయని డిస్ట్రైలను చేసినట్టుగా కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే పబ్లిక్ ముందు పెట్టి అక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు కూడా
పిఏబికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ ప్రజల ముందు పెడుతుంది. ఈ వీడియోలన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. జనరల్గా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా వీటిని నమ్మకూడదు, నమ్మకండి అంటూ కూడా ప్రచారం అయితే చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. రైట్ అజయ్, అది మొత్తంగా పాకిస్తాన్ ఇంకా కూడా తన వక్రబుద్ధిని వదిలిపెట్టనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడో జరిగిన సంఘటనలను వైరల్ చేసుకుంటూ అక్కడ ప్రజలను వారి గవర్నమెంట్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కూడా ఫ్యాక్ట్ చెక్ అనేది చెక్ పెడుతోంది.